హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా అమ్మ లడ్డూలు చేస్తుంది. ఎలా చేస్తుందో చూపిస్తాను రండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లడ్డూలు చేస్తాను. ఎలా చేస్తాను మీకు చూపిస్తాను రండి. ముందుగా శనగపిండిని తీసుకుని ఉండలు లేకుండా తగినంత నీళ్ళు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ థిక్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న బ్యాటర్ని ఒక 30 minutes పక్కన పెట్టి బాగా నానబెట్టుకోవాలి. కేజీ పావు పిండికి పావు తక్కువ 2 kg షుగర్ని ఇలాగే ముందుగానే పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ పాకం రెడీ అయిన తర్వాత మనం బూందీ వేసుకోవాలి. ఇప్పుడు బూందీ వేయడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటె ఉంటే దాంతో మీరు బూందీ వేసుకోండి. మా దగ్గర బూందీ గరిటె లేదు కాబట్టి మా అమ్మ దాంతో బూందీ వేస్తుంది. ఇప్పుడు ఆ పిండిని బాగా చేత్తో విస్క్ చేయాలి. అప్పుడు అది డ్రాప్స్లో కిందకి ఆయిల్లో పడుతుంది. ఆ బూందీని ముందుగా పెట్టుకున్న పాకంలో వేసేయాలి. ఇదిగోండి, మా తమ్ముడు ఎప్పుడెప్పుడు తిందామా అని కూర్చున్నాడు. ఇలా చప్పటి బూందీ అంటే ఎవరికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటాను. అలా ఏం వేయకుండా తిన్న బూందీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇలా బూందీ అంతా పాకంలో వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచి ఇంకా షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ అంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే పాకం అంతా బూందీకి బాగా పడుతుంది. అప్పుడు జ్యూసీగా వస్తుంది లడ్డు. ఇంకా మనకి బూందీ రెడీ అయిపోయినట్టే. ఆ రెడీ అయిపోయిన బూందీని లడ్డూలో చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను చాలా ట్రై చేస్తాను లడ్డు చేయడానికి, కానీ నా వల్ల అవ్వట్లేదు. ట్రై చేసి ఇంక వదిలేసాను. తర్వాత లడ్డూలన్నీ మా అమ్మాయి ప్రిపేర్ చేసింది. చూడండి, ఎంత ట్రై చేసినా అసలు నాకు చుట్టడం రావట్లేదు లడ్డు. ఇంకా ట్రై చేసి వదిలేసాను. ఫైనల్గా ట్రై చేసాక ఒక లడ్డు అయితే బాగా వచ్చింది. నమ్మేసారా? లేదు, నేను చేయలేదు. అది ఇక్కడ మా అమ్మ చేసిన లడ్డు. షోయింగ్కి నేను చూపిస్తున్నాను, కానీ అది మా అమ్మే చేసింది. లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా. నేను టేస్ట్ చేశాను. లడ్డు అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ముందే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందులోని అప్పుడే చేసిన ఫ్రెష్ స్వీట్స్ కదా, చాలా నచ్చింది నాకైతే. మా అమ్మ కూడా టేస్ట్ చేసింది, చాలా బాగున్నాయి అని చెప్పింది. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.